హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. హీరోయిన్ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో తన అందాలతో యాటిట్యూడ్తో యువతను కట్టిపడేసింది ఈ బ్యూటీ. కానీ ఈ క్రేజ్ ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయింది. చిరుత తర్వాత తెలుగులో కుర్రాడు సినిమాలో మాత్రమే నటించింది. అనంతరం టాలీవుడ్కు దూరమైన బాలీవుడ్, తమిళ, మలయాళ సినిమాలో నటించింది. అయితే నటపరంగా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో స్టార్డమ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది నేహా శర్మ. ఇప్పుడు ఈ అమ్మడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నేహా శర్మ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. బీహార్ నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా నేహా శర్మ తండ్రి కాంగ్రెస్ నేత అజిత్ శర్మ తెలిపారు. ఆయన కాంగ్రెస్ కు భాగల్పూర్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం కాంగ్రెస్ కే దక్కాలి. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ సీటు కాంగ్రెస్ కు వస్తే తాను లేదా నేహా శర్మ పోటీ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆయన కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేహా శర్మ పొలిటికల్ ఎంట్రీపై ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.